కృత నిశ్చయంతో ఇటువంటి పెద్దలందరి సహకారంతో మనం యుద్ధానికి పూనుకున్న సంగతి మీకు తెలుసు. ఇక ఈ ఖమ్మం నియోజకవర్గం ఉంది, గౌరవ మంత్రి గారు ఉన్నారు. ఇక వీరి దోపిళ్ళు మనకి తెలియంది కాదు, చిట్ట చివరికి తరతరాలుగా మన వంశ పారంపర్యంగా ఏదైతే ఖమ్మం చుట్టూ ఉన్న మట్టి కొండలున్నాయో ఆ మట్టి కొండల్ని కూడా వదిలిపెట్టడంలా ఈ గౌరవ మంత్రి వర్యులు వారి అనుచరులు ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే విదేశాల్లో ఉండి తినక ఒకటో రెండో ప్లాట్లు ఖమ్మం టౌన్ లో కొనుక్కుంటే వాళ్ళ తల్లి వాటి చూసుకునే సందర్భం ఉంటే ఆ ప్లాట్లు వారి అనుచరులు వారి తొత్తులు వాటిని ఆక్రమిస్తే చిట్ట చివరికి వారి పక్కన తిరిగే కార్పొరేటర్ గారు అదే ప్లాట్ మీదకి పోయి నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏమర్థమవుతుంది? తన మన పర అనే ఏమీ భేదం లేదు. అందరినీ ఒకటే ఎజెండా భయభ్రాంతులను చేయటం వాళ్ళ అనుచరులకి ఉసిగొల్పటం, సామాన్య ప్రజలని ఇబ్బంది పెట్టడం. ఈ వేదిక మీద నుంచి మంత్రి గారిని కూడా ఒకటి ప్రశ్నిస్తున్నాను. టైం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని ఓడించడానికి సీనన్న కాదు బచ్చగాడిని పెట్టి ఓడిస్తాం. తప్పకుండా ప్రజా తీర్పులో ప్రజల దీవెనల ముందు ఎంత వాళ్ళైనా కూడా తల దించాల్సిందే గౌరవ మంత్రి వర్యులు. గుర్తుపెట్టుకోండి. ఇకనైనా అధికారులు కూడా చెప్తున్నాను, ఈ గడిచిన 4 సంవత్సరాలలో ఏదైతే అక్రమాలు అన్యాయాలు చేసి సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారో, ఈ 5 నెలల తర్వాత రాబోయే ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డ ప్రతి ఒక్క అధికారులని మీరు ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతాన ఉన్నా మళ్ళీ ప్రత్యక్షంగా రాబోయే ప్రభుత్వంలో మిమ్మల్ని నెగ్గ తీస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. పోలీసులకు చెప్తున్నాం, మీరు కేసులు ఎన్నన్నా చేసుకోండి, 5 నెలల తర్వాత ఎవరైతే ఈ రోజు ఇబ్బంది పెట్ట పోలీస్ ఆఫీసర్లందరూ ఈ పెట్టిన కేసులన్నిటినీ సంకలో ఫైలు పెట్టుకొని మా ప్రజా ప్రతినిధుల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకుంటారు. ఇవాళ డబ్బు ఉంది కదా అని చెప్పి విర్రవీగుతూ ఖమ్మం జిల్లాలో నీ చరిత్ర ఏంది? గతంలో నా చిన్నప్పుడు నేను చూసేటోడిని, ఓ పిట్టల్దొర వచ్చేటోడు. ఆ పిట్టల్దొర అంటే తెలుసుగా,
టోపీ పెట్టుకొని ఒక చెక్క తుపాకి తిప్పుకుంటా ఆ చెక్క తుపాకితో అనేటోడు అనమాట. నేను ఇట్లా, నాకు అమెరికా ప్రెసిడెంట్ తెలుసు, నాకు రష్యా ప్రెసిడెంట్ తెలుసు, నేను ఇందిరాగాంధీ చేసిన, రాజీవ్ గాంధీ నాకు చేసిన, లేకపోతే ఇక అట్లా పిట్టల దొరికి ఏంటంటే వాని గురించి వాడు ఎక్కువ ఊహించుకొని ప్రజల ముందు మరి కామెడీ చేస్తాడనమాట. ఆ కామెడీకి వాళ్ళు నవ్వంగానే వాడు పెద్ద బాగా సంతోషపడతాడు. ఇప్పుడు ఈయన కూడా ఖమ్మం జిల్లా పిట్టల దొరలు ఎక్కున్నాడు. నేను ఆయన్ని గెలవనియా, ఈయనని గెలవనియా, ఆ గేట్లు తాకనియా, ఈ గేట్లు తాకనియా అని చెప్పానంటే నేను చెప్తా ఉన్నా, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వే ఒక బచ్చావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లా ఘనమైన రాజకీయ చరిత్ర, ఆ ఘనమైన రాజకీయ చరిత్రలోంచి పుట్టినోడే పువ్వాడ, ఆ పువ్వాడకు పుట్టినోడే ఈ పువ్వాడ. నేను గుర్తుపెట్టుకో, మేము 60 ఏళ్ళు ఈ ఖమ్మం జిల్లా రాజకీయాలను చూసినాం, ప్రజలను చూసినాం, కొండ గుట్టలెక్కి పీడిత తాడిత ప్రజానీకంతో పాటు పయనం చేసినాం, వాళ్ళ కోసం అని పనిచేసినాం. నీ చరిత్ర ఏంది ఒక్కసారి ఆలోచించేయి. నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి విర్రలిగుతాను బిడ్డ ఏనంటే ఊరుకుంటామా? ఎవరా అరాచక శక్తులు? నా పక్కన ఉన్న అరాచక శక్తులా? వీళ్ళని చూడండి, వీళ్ళ ముఖంలో ఎవరైనా సరే ఒక్కరికన్నా సరే ఒక్క కేసు ఉందా వీళ్ళల్లో? నా పక్కన ఉన్న వాళ్ళ చరిత్ర ఇది. నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరయ్యా? రౌడీ షీటర్లు, రాత్రిపూట గంజా అమ్మేటోళ్ళు, బ్యాంకులను దోపిడీ చేసిన వాళ్ళు, బ్యాంకులను కొల్లగొట్టి రైతుల నోట్లు మట్టి కొట్టి 8 కోట్ల రూపాయలు దోసిపెట్టినోడు అటొకటి ఇటొకటి కూర్చొని ఉంటారు. ఎవరయా నీకు నీ పక్కన ఉండేది? ఎవరైతే పేద ప్రజలు వాళ్ళని పీడించేవాళ్ళు వాళ్ళు నీ పక్కన ఉండేది. అంత దోపిడీదారులు, అరాచకవాదులు, రౌడీ షీటర్లు, వాళ్ళకంట అన్యాయం జరిగిందంట. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, అజయ్ అన్నగా ఈ ఖమ్మం భవిష్యత్తు నాది కాబట్టి ఇక్కడున్న ఏ ఒక్కళ్ళు నష్టపోకూడదని చెప్పే రౌడీ షీటర్లు పీచాం అణిచామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గర్వంగా చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో కూడా అట్లాంటి శక్తులు ఎవరైనా ఉంటే ఖమ్మంలో డబ్బులు వసూలు చేసేవాళ్ళు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, లేకపోతే ఇతరత్ర చేసేవాళ్ళు, పాటల దందాలు చేసేవాళ్ళు, లేకపోతే ఇతరత్ర చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని అడ్డుకున్నాం మేము. ఎస్, మాకు ఆ దమ్ముంది. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మట్టి గుట్టల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కాంట్రాక్టర్ కాబట్టి నీకు మట్టి గుట్టలు, సిమెంటు ఇది నీకు. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఖమ్మంలో నా అనుచరులు కానీ లేదా నా పార్టీ వాళ్ళు కానీ ఒక్కళ్ళకు కూడా ఏ సంబంధం లేదు దాని గురించి.